మరి మొత్తం సిస్టమ్కి ఎంత పవర్ సప్లై కావాలి? ఎలాంటి పిఎస్యు తీసుకోవాలి? 1000 వాట్స్ సరిపోదా? ఆ మొత్తం సిస్టమ్ అంటే మిగతా కంపోనెంట్స్, ఫ్యాన్స్, డ్రైవ్స్, మదర్ బోర్డ్ అన్నీ కలిపితే సుమారు 1045W వరకు వెళ్ళొచ్చు. సో 1000 వాట్స్ పిఎస్యు సరిపోదు, ఖచ్చితంగా టైట్ అయిపోతుంది. కనీసం 1300W పిఎస్యు కావాలి. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఖచ్చితంగా ATX 3.0 లేదా లేటెస్ట్ 3.1 సర్టిఫైడ్ అయి ఉండాలి. ATX 3.0, 3.1 ఎందుకంత ముఖ్యం? పాతవి వాడితే ఏమవుతుంది? ఎందుకంటే ఈ RTX 5090 లాంటి హై ఎండ్ జీపీయూస్ ఉన్నాయి కదా, అవి ఒక్కోసారి క్షణకాలం పాటు వాటి రేటెడ్ పవర్ కన్నా రెట్టింపు పవర్ని లాగేస్తాయి. వీటిని ట్రాన్సియంట్ స్పైక్స్ అంటారు. పాత ATX 2.x పిఎస్యులు ఈ స్పైక్స్ని తట్టుకోలేక ట్రిప్ అయిపోయి సిస్టమ్ షట్డౌన్ అయిపోతుంది. ATX 3.0, 3.1 పిఎస్యులు వీటిని హ్యాండిల్ చేసేలా డిజైన్ చేశారు. ఇంకా 80+ ప్లాటినం రేటింగ్ ఉన్న పిఎస్యు అయితే ఎఫిషియన్సీ బాగుంటుంది, వేడి తక్కువ వస్తుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. MSI MEG AI 1300P లాంటివి మంచి ఆప్షన్స్. ఫైనల్గా